స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డిబెంచర్స్, ఈటీఎఫ్స్ ఈ మధ్య ఈ పేర్లు ఎక్కువగా వింటున్నారు కదా. ఇక ముందు ఇంకా ఎక్కువగా వింటారు. ఎందుకంటే ప్రతి డెకేడ్లో ఏదో ఒక పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్ మంచి రిటర్న్ ఇస్తుంది. బట్ ఈ డెకేడ్ మాత్రం అది ఖచ్చితంగా స్టాక్ మార్కెటే. అసలు ఈ కరోనా పాండమిక్ టైంలో ప్రపంచం మొత్తం ఆగిపోయినా స్టాక్ మార్కెట్స్ మాత్రం ఎందుకు నడిచాయి? అసలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా ప్రపంచంలో దేశంలో రిచెస్ట్ పర్సన్స్ ఎందుకు కావడం లేదు? ఈ బంగారం, వెండి లాంటి ప్రీషియస్ మెటల్స్ బయట కంటే స్టాక్ మార్కెట్స్లో ఎందుకు అంత తక్కువకు దొరుకుతున్నాయి? ఇండియాలో సౌత్ సైడ్ కంటే నార్త్ సైడ్ ఎందుకని ఎక్కువగా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? అసలు మిగతా బిజినెస్లకి స్టాక్ మార్కెట్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇలాంటి సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవాలంటే మనం కలిసి మాట్లాడుకుందాం. ఇలా చూడండి, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే రెండే మార్గాలు. ఒకటి, దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవడం. రెండోది, లేదా దాని గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిని పట్టుకోవడం. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం.